ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టము అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 12వ భాగంలో 5వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. తెలియబడేదంతా ఉన్నది తెలుసుకుంటున్న వాణి అంది. తెలియబడేదంతా ఉన్నది తెలుసుకుంటున్న వాణి అంది శ్రీ వశిష్ఠ మహర్షి. బీజం మొలకెత్తాలంటే నేల నీరు రెండు కావాలిగా. చిత్త బీజమునకు కూడా రూపం దిద్దుకోవాలంటే ప్రాణస్పందనము వాసన అనే రెండు ఉండాలి. ఈ రెండింటిలో ఒకటి శమిస్తే రెండవది తనంతట తానే శమిస్తుంది. నువ్వులలో నూనె దాగి ఉన్నట్లు వాసనలలోనే భావి పునర్జన్మ పరంపరలన్నీ దాగి ఉన్నాయి. బీజం వృక్షంలాగా వాసనల వల్ల జన్మల వల్ల ఇంకొన్ని వాసనలు ఏర్పడుచున్నాయి. ప్రాణం వాసనలను సమన్వయపరుస్తూ చిత్తం తనకు తానే ఇంద్రియ సుఖ దుఃఖానుభవాలు కల్పించుకుంటోంది. విషయ సమన్వితమగు చిత్తము ప్రాణములు ఇంద్రియములుగా, ఈ రెండు విషయానందముగా, అవి దాని నుండి మరికొన్ని విషయములతో కూడుకున్న చిత్తం అనేది ఉంటుంది. చిత్తంలోంచి ప్రాణంలో విషయానందం ఉత్పన్నమవుతున్నాయి. వాటి నుండి మరల చిత్తం మరికొంత ప్రోద్బలమవుతుంది. అట్లాగే ప్రాణముచే వాసన స్పందనము, వాసన స్పందనముచే ప్రాణములు పరస్పరం ప్రవృద్ధం చేసుకుంటున్నాయి. వాసనలు ప్రాణస్పందనమును ఉద్బోధించటాన్ని సంవిత్ ప్రక్షోభము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ప్రాణములు హృదయ గుణములకు రాగద్వేషాదులను ప్రేరేపించుతూ ఉండటం తమ ధర్మంగా కలిగి ఉంటున్నాయి. సంవిత్తు రాగసహితమైనప్పుడు చిత్తం అనే బాలకుడు పుట్టుకొస్తున్నాడు. ఈ విధంగా ప్రాణస్పందనము, వాసనలు ఈ రెండు కూడా చిత్త రూపమునకు కారణములై ఉంటున్నాయి. శ్రీరాముడు: మహాప్రభు, చిత్తమే కదా సర్వవ్యాపకములకు మూలం. మరి నిరోధించబడటం ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: ప్రాణస్పందన వాసనలలో ఒక్కదానిని నీవు నిరోధించగలిగితే రెండవది తనకు తానే పట్టుబడుతుంది. చిత్తము మననం అనే స్వభావం కలిగి ఉంటుంది. చిత్తం అనే వృక్షమునకు కాచిన ఫలమే ఈ శరీరం కూడా. సర్వక్రియలు చిత్తము చేతనే సంకల్పించబడుచున్నాయి. అది తన యందు తృష్ణ, రాగము అనే దోషములను అంతరాంతరములలో పొందుపరుచుకొని ఉన్నది. అదే అజ్ఞాన కార్యములకు సాధనములైనటువంటిది. ఇంద్రియములకు కూడా మూలం. అట్టి చిత్తం నశిస్తే క్షణంలో వాసనలు పోతాయి. ప్రాణస్పందన నిరోధించబడుతుంది. సర్వదిక్కులను మలినపరచుచున్నది ఈ చిత్తమే. అది సర్వ ప్రాణుల స్వస్వరూపమగు చిత్తు స్వరూపమును ఆవరించుకొని ఉంటుంది. అది ఎట్లా జనించింది? అజ్ఞాన కారణం చేతనే. అది వ్యాప్తమై ఉండి ఈ దేహమునందే నెలకొని ఉంటుంది. అత్యల్ప వృత్తులచే కూడా సంక్షుభితమవుతుంది. అన్ని వైపులా కదులుతూ పిచ్చి గంతులు వేయటంలో దానికది సాటి. ఎంతకాలం గడిచిపోతున్నా, ఎన్ని ఉపాధులు మంటగలిసిపోతున్నా అది తన అంతర్సాక్షి విషయరహిత స్థానము, ఉపాధిరహితము అగు బ్రహ్మ ప్రకాశమును గాంచదే. అట్టి నిత్య చంచలన రూపమగు ఈ చిత్తము ప్రాణస్పందన నిరోధంచే క్షణంలో లయమొందగలదు. శబ్ద స్పర్శ రూప రస గంధ విషయములు. ప్రాణస్పందన వాసనలు రెండింటికి కూడా శబ్ద స్పర్శాది విషయములు బీజమగుచున్నాయి. శబ్ద స్పర్శాది విషయములు పొందబడినని ఇచ్ఛ, అభినివేశము, పట్టుదల జీవుని యందు ఏర్పడగానే నాయన బయలుదేరు, మేమందుకు సహాయపడతామంటూ ఆ జంట అనగా ప్రాణస్పందము, వాసనలు ముందుకొస్తుంది. శ్రీరాముడు: స్వామి, ఇచ్ఛ, ప్రాణస్పందన, వాసనలు, చిత్తము, శబ్ద స్పర్శాది విషయములు, వీటిని మీరు ఉదహరిస్తూ దేనికి అది బీజమని, దానికి ఇది బీజమని చెప్పుకొస్తున్నారు. ఏది బీజం, ఏది వృక్షం, ఏది ముందు, ఏది వెనుక? మీరు చెప్పే విషయాలలో అది నేను గుర్తించలేకపోతున్నాను. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, ఈ సంవాదం అట్లా ఉన్నమాట నిజమే. అయితే విత్తు ముందా, చెట్టు ముందా? చెట్టులోంచి విత్తు వస్తోంది, విత్తులోంచి చెట్టు వస్తోందా? అక్కడ తేల్చి చెప్పగలదేమీ ఉండదు కదా. అయితే ఉపాయం ఏమిటో నేను సుస్పష్టపరచుచున్నాను కదా. ఇక సమాధానం ఉండని ప్రశ్నలతో గాబరా పడవలసిన పనేమున్నది? శబ్ద స్పర్శాది విషయముల నుండి విరమించుటచే వాసనలు సన్నగిల్లుతాయి. ప్రాణస్పందం నిరోధించబడుతుంది.
అట్లాగే ప్రాణ నిరోధ అభ్యాసంచే వాసనలు సన్నగిలుతాయి. శబ్ద స్పర్శాది విషయంలో ప్రకోపం శమిస్తుంది. క్రమంగా వాసనలు ఉపశమిస్తాయి. అప్పుడు చిత్తం అవుతోంది. మరొక విషయం, ఆత్మ, సంవిత్తు, ద్రష్ట, శరీరి అను పేర్లతో జీవుని స్వస్వరూపం పిలువబడుచున్నది. అట్టి చైతన్యమే అన్నింటికి స్థానమై ఉంటున్నది. నువ్వులు లేకుండా నూనె లభిస్తుందా? సంవిత్తియో లేకపోతే వృత్తి జ్ఞానం ఎవరికి? శబ్దాది విషయములకు అనుభవ రూపమగు సంవేద్యం ఎట్లా ఏర్పడుతుంది? పైగా ఈ బాహ్య అభ్యంతర విషయములన్నీ సంవిత్తు కంటే వేరైనవి అనుకుంటున్నావా? కానే కాదు. సంవిత్తు స్వప్నంను స్ఫురించుచు ఆ స్వప్నంలో పదార్థములను, ప్రదేశములను, స్వమరణంను కూడా గాంచుచున్నది చూచావా? అనగా ఒక్కొక్కడు తాను చనిపోయినట్లు కూడా కలకంటాడు కదా. అదే సంవిత్తు జాగృతిలో కూడా ప్రవేశించి అట్టి స్వసంకల్ప వశం చేతని పదార్థముల అనుభవంను గాంచుచున్నది. అంతేకాదు, ఏ సంవిత్ అయితే వివేకోదయం చేత స్వసంకల్పం ద్వారా పదార్థానుభవములన్నీ త్యజించి తను తానే ఎరుగుచున్నదో ఆ ఎరుక కూడా స్వప్న జాగృతుల వలనే స్వప్నతుల్యమేనని సూక్ష్మబుద్ధితో గ్రహించు. ఎందుకంటే అద్వితీయ అనుభవం దృష్ట్యా ఇది నేను, ఇది స్వరూపం అనునవి మాత్రం ఎక్కడుంటాయి? కనుక కేవలానుభవ స్థితిలో స్వప్న సంవిత్తు ఉండదు, జాగ్రత్త సంవిత్తు ఉండదు, సంవిత్తి యొక్క సంవిత్తు ఉండదు. స్వసంకల్ప భ్రమచే పసిబాలుడికి గాలిలో భూతాలు కనిపిస్తున్నట్లు సంవిత్తి యొక్క స్వవ్యసన సంకల్ప భ్రమచే ఈ జగత్తు ఆ సంవిత్తు కనిపిస్తోంది. కనుక జగత్తు యొక్క అసలైన బీజం స్థానం దీనిని ఎరుగుచున్న వాణి అందే ఉన్నదని గ్రహించు. తెలియబడుచున్నదంతా తెలుసుకుంటున్న వాణి నుండే బయలుదేరి అతని అందే ఏర్పడి ఉండి మరొకప్పటికి అతని అందే ఉపశమిస్తోంది. సంసారం యొక్క జగత్తు యొక్క ఆది బీజం తెలుసుకుంటున్నవాడే. జై శ్రీరామ్. ఈ విధంగా మనం గ్రహిస్తున్నది, తెలుసుకుంటున్నదంతా కూడా ముందుగా ఉన్నటువంటి తెలుసుకుంటున్న వాడిలోనే, అంటే తెలుసుకుంటున్నవాడు ఉన్నప్పుడే తెలియబడేదంటూ ఉంటుంది అనేది మనం ఇంతకుముందు విని ఉన్నాం. అదే ఇక్కడ మనకి దాని గురించి వివరణ ఉంది. అంటే ఈ చెట్టు ముందా, విత్తు ముందా అన్నట్టుగాని, ప్రాణస్పందన ముందా, వాసన ముందా, దేని నుండి ఏది వస్తుంది అనే దానికి తెలియజేస్తూ తెలియబడేవాడు ముందు ఉంటాడు కాబట్టి అదంతా ఆయనలోనే ఉంటుంది అనే విషయాన్ని వివరించారు. ఇక తర్వాతి అంశము 6, దృశ్య అదర్శనం. శ్రీ వశిష్ఠ మహర్షి మస్క చీకట్లో అంత దూరంగా నిలిచి ఉన్న ఒక పెద్ద శిలా స్తంభము భ్రమ కారణంగా ఒక పురుషుని రూపంగా అనుభవం అవుతోంది చూచావా? అట్లాగే జీవునికి ఈ దృశ్యం ప్రాప్తిస్తోంది. అట్టి దృశ్య సందర్శనంలో పాల్గొనే వివిధ విశేషాలు ఈ విధంగా ఉంటాయి. 1 సంవిత్తు, 2 విషయ సంవిత్తు, అట్లాగే స్వప్న సంవిత్తు, జాగ్రత్త సంవిత్తు, సుషుప్త సంవిత్తు కూడా ఉంటాయి ఈ విషయ సంవిత్తులో భాగంగా. 3 సంవేద్యము, 4 సంవేదనము, 5 ఆత్మ సంవిత్తు. సూర్యకిరణములు కిటికీలోంచి ప్రసరిస్తున్నప్పుడు అందు దండాకారంగా పరిభ్రమిస్తున్నట్లు త్రసరేణువులు అగుపిస్తాయి. నావలో ప్రయాణించేవానికి అచంచలమగు పర్వతములు, వృక్షములు వెనుకకు వెళ్ళిపోతున్నట్లు కనబడతాయి. చీకట్లో చూచిన త్రాడు పాములాగా భ్రమింపజేస్తోంది. కంటి దోషం చేత ఆకాశంలో 2 చంద్రబింబాలు అగుపిస్తాయి. ఈ భ్రమలన్నీ సరి అయిన దృష్టితో చూస్తే నశిస్తాయి. అదేవిధంగా సంవిత్తే తెలియబడుచున్న దానివలే విషయరూపమున, దృశ్యరూపమున భాసిస్తోంది. అట్లా కనిపిస్తున్నదంతా సమ్యక్ దృష్టిచే నశించిపోతాయి. అనగా దృశ్యము, దృశ్య విషయములు అనబడి సంవేద్యమునకు సంబంధించిన మిథ్యా జ్ఞానమంతా సమ్యక్ జ్ఞానంచే నశించగలదు. సంవేద్యమంతా సంవిత్తుకు వేరైనది కాదు అని మరొకసారి ప్రకటిస్తున్నాను. ఓ రామచంద్ర, ఈ కనబడే 3 లోకాలు శుద్ధ సంవిత్ మాత్రమే అయి ఉన్నది. అంతకు వేరుగా సంవేద్యము అంటూ ఎక్కడా ఏదీ లేదు. సమ్యక్ జ్ఞానము తెలియబడే వాని రూపమే తెలియబడుచున్న దాని యందు స్ఫురిస్తుందని, అతనికి వేరుగా తెలియబడేదంటూ లేదని నిశ్చయం కలిగి ఉండడం. అందుచేత రామ, నీవు సంసారమును జయించి వేయాలనుకుంటే ఇతపూర్వం గాంచినవి, ఇప్పుడు గాంచుచున్నవి, ఇక ముందు గాంచాలని అనుకుంటున్నవి వాటినన్నింటినీ నీ చిత్తం నుండి తొలగించి వేయాలి. అనగా ఇవన్నీ మిథ్యారూపమైనవే కదా అని ఎరుకను దృఢపరుచుకోవాలి. అట్లు తొలగించుకోనంతకాలం జీవునకు ఈ జన్మ కర్మలతోటి సంబంధం ఎప్పటికీ తొలగదు.
శుద్ధ విభాగ చిత్తము సహాయముతో మలిన విభాగ చిత్తమును తొలగించుటయే మోక్షం. దృశ్యము సత్యమని భావన చేయటమే అవిశ్రాంతమగు జనన మరణ వ్యసనమునకు లేక సంసారమునకు నాంది. బీజమును చిదేకరసము విషయంలో అదర్శనమును చిదేకరసమని కూడా అంటారు. అట్టి అదర్శనమునకు సంబంధించిన ప్రయత్నము జడరహితమగు ఆత్మ స్వభావంగా పరిణతి చెందుతుంది. కనుక నీవు విషయములను దర్శించుట అనునది త్యజించి వేయు. విషయరహిత స్వయం ప్రబుద్ధమగు ఆత్మే నీవై ఉన్నావు. కనుక పూర్ణానంద స్వరూపుడై నిశ్చింతంగా ఉండుము. ఓ సభికులారా, ఓ సర్వజనులారా, ఈ మన ప్రియ రామచంద్రునిలాగే మీలో ప్రతి ఒక్కరు శుద్ధాత్మ స్వరూపులే గాని జడమగు దేహం కాదు, లేక మరొక వెలుగుచే ప్రకాశింపబడి మనోబుద్ధి అహంకారాదులు కాదు. మీ చేయి దర్శించబడేదంతా మీ యొక్క స్వస్వరూప విలాసమే, అనగా ప్రకరణయే, క్రీడయే, ఉల్లాసమే, కుతూహలమే. ఈ విషయం ప్రపంచమునకు ఘంటాపదంగా ప్రకటించిన ఎందరో మహనీయుల చరిత్రలు మనం చెప్పుకున్నాం. ఇంకా నిర్వాణ ప్రకరం చిట్ట చివరకు వారి చరిత్రలు చెప్పుకోబోతున్నాం. చిత్తమునకు కూడా అతీతులైనట్టు ఈ పరిశుద్ధాత్మ స్వరూపులారా, సర్వజనులారా, మీరంతా అంతటి మహత్తర స్వరూపులై ఉండగా, అబ్బే నేనొక సామాన్య జీవుడినండి, స్వల్పుడను, ఆ భగవంతుడు ఎక్కడో చోరరాని చోట ఉన్నాడు. నా వంటి స్వల్పనకు అది చాలా కష్టం. ఇక ఎప్పటికో ఏదో చేసి ఆ చోటికి వెళ్ళాలి మొదలైన రూపం గల అల్ప మూర్ఖ భావాలలో కొనుకులు తీస్తూ రోజులు గడపవలసిన పనేమున్నది? వద్దు, ఇక నిద్రలేవండి, జాడ్యం వదలండి, మీ వాస్తవ స్వరూప తత్వం ఏమిటో గ్రహించండి అని వేడుకుంటున్నాను. కాబట్టి రామ, నీవు ఈ దృశ్యమును అంతరంగమునందు త్యజించిన వాడవై పూర్ణ బ్రహ్మానంద రూపంగా శేషించి ఉండుము. అట్లు పరిగ్రహించు, ఆపై యథావిధిగా భూప్రదేశంపై విహరించుచు దీనిని పవిత్రం చేయి. జై శ్రీరామ్. ఈ విధంగా దృశ్య అదర్శనం గురించి తెలియజేయడం అనేది చూసాము. మనకి ఈ దృశ్య సందర్శనంలో ఏ విధంగా ఉంటుందనేది 5 రకాలుగా మనకు చెప్పారు. సంవిత్ అని, విషయ సంవిత్ అని, సంవేద్యము, సంవాదనము, ఆత్మ సంవిత్తు. 5 అనేటివి దృశ్య సందర్శనంలో పాల్గొనే విశేషాలు ఇవి. ఇక తర్వాతి అంశం 7, అజడం జడం. శ్రీరాముడు: ప్రభు, మా స్వస్వరూపం యొక్క పూర్ణోత్వంను చేయి ఎత్తి చూపుచున్న సద్గురు ప్రవచనములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తున్నాను. మన ఈ ప్రస్తుత విచారణ యొక్క నిస్సంశయం కొరకై ఒక చిన్న ప్రశ్న మీ ముందుంచుచున్నాను. జడత్వం త్యజించినప్పుడు శుద్ధ జ్ఞాన స్వరూపం శేషిస్తుంది కదా. అట్లాగే శుద్ధ జ్ఞానంను ఏమర్చినప్పుడు జడప్రాయములకు ఈ దేహాదులు వాటి అనుభవములు సంక్రమిస్తున్నాయి. కనుక ఈ జీవుడు ఈ జడి శరీరంను ఇట్లాగే కలిగి ఉండగా శుద్ధ సంవేద్యముగా లేక చైతన్య స్వరూపంగా శేషించటం ఎట్లా కుదురుతోంది? శరీరం ఉన్నంత వరకు జడత్వం ఉంటుంది. కనుక శరీరం ఉన్నంతకాలం శుద్ధ తత్వానుభవం కష్టసాధ్యమేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే జడము అజడము ఒకేసారి ఒకే చోట ఏర్పడజాలవు కదా. వెలుగు చీకటి ఒకేసారి ఒకే చోట ఏర్పడి ఉండజాలవు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: సంవిత్తు విషయ సంవిత్తుగా, ఆత్మ సంవిత్తుగా 2 రూపములను దాల్చుచున్నది. సంవిత్ అనేది విషయ సంవిత్తుగా, ఆత్మ సంవిత్తుగా 2 రూపాలను దాల్చుచున్నది. బాహ్య పదార్థములను సత్యమని నమ్మటమే విషయ సంవిత్తు అనబడుతోంది. అయితే జీవన్ముక్తునికి మాత్రం ఈ భూత భవిష్యత్ వర్తమానములందు ఎచ్చట ఇది సత్యమే అను రూపంలో ఉండే సత్యత్వ బుద్ధి ఉండదు. అనగా అతడు తన అంతరంగ ప్రదేశంలో విషయ సంవేదరహితుడై కాష్టశిలాదుల వలె, అంటే కొయ్యరాయిలాగా ఉంటాడు. స్వయం ప్రకాశకుడై జడత్వరహితుడై ఉంటాడు. తాను సర్వ విషయములకు అర్థమును ప్రసాదిస్తూ సర్వ అర్థములకు అతీతమైన స్థానము నందు సంస్థితుడై ఉంటాడు. పదార్థముల అసత్యం అని ఎరుగుటయే శుద్ధ సంవిత్తు అని అంటున్నాం కదా. విషయ సంవిత్తుకు అతీతుడై శుద్ధ సంవిత్తును ఆశ్రయించినప్పటికీ, సర్వకార్యములు నిర్వర్తిస్తున్నప్పటికీ అతడు ఏ విషయములచే పరిమితుడు గాని, విషయములకు ప్రమేయుడు గాని కాదు. విషయములందు అసత్య బుద్ధి కలిగి ఉండి ఎవని చిత్తము ఈ విషయములందు లేశమైన తగులుకొనదో అతడు విషయరహితుడు, అజుడు, జీవన్ముక్తుడు కూడా అవుతాడు. బుద్ధిమంతుడగు ఉత్తమ జ్ఞాని తన చిత్తమును మొదలంట్లో వాసనారహితం చేసుకునేందుకే సర్వ ప్రయత్నములు చేస్తాడు. క్రమంగా ఆత్మయందు సర్వ పదార్థ భావనలు మొదలంట తొలగించి వేస్తాడు. పసిబాలుడు అవన్నీ నావే అన్న భావనలో ఉంటున్నట్లు అతడు
అంతయు నాదే, అన్నీ నేనే అన్న పరమజ్ఞాన భావన కలిగి ఉంటాడు. అదే సమయంలో అనాది అసంగంతో కూడిన అవగాహన సంపాదించుకొని ఉంటాడు. విజ్ఞాన దృష్టిచే అంతా తెలిసి ఏమి చెప్పజాలక మూగవాని వలె తదితర జీవులతో కలిసి ఉంటాడు. ప్రజ్ఞాన స్వరూపుడు, శుద్ధ జ్ఞాని, బుద్ధిమంతుడైన ఆ మహాత్ముడు జడత్వరహితము, వ్యాపకము, స్వచ్ఛమాగు స్థానంలో తనను తాను ప్రతిక్షేపించుకుంటాడు కనుక విషయములను పొందుతాడేమో గాని వాటి అందు తగులుకొనడు. దేహము ఉండి దేహము లేనివాడై ఉంటాడు. సుఖదుఖములను గాంచవచ్చునేమో గాని తన అపరిమితత్వమును వీడడు. ఆకాశంలో అనంతత్వం ఏర్పడి ఉంటుంది చూచావా. సర్వవాసనలు త్యజించిన వానికి స్వభావ సిద్ధమగు అనంత ఆనందం ఏర్పడియే ఉంటుంది. చిత్తరహితులకు అనేక మంది యోగులు ఆ పరమానంద స్వరూపం నుండి సంస్థితి కలిగి ఉంటున్నారు. దాని అంది ప్రవృత్తులై తన్మయులై ఉంటున్నారు. వారి సర్వ సంవేద్యములు బ్రహ్మాకారము, బ్రహ్మ ప్రకాశముల మధ్య విలీనమైపోతున్నాయి. ఓ రామచంద్ర, ఎవడైతే తాను నడుస్తున్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు, చూస్తున్నప్పుడు ఈ దృశ్య సంవేదమునకు సంబంధించిన వృత్తి జ్ఞానం త్యజించి వేస్తాడో అట్టివాడు ఈ శరీరం ఉన్నప్పుడు, దీనిని ఉపయోగిస్తున్నప్పుడు, ఇది లేనప్పుడు కూడా సుఖవంతుడై అజరుడై పరమానంద స్వరూపుడై ఉంటాడయ్యా. అపార గుణ సాగర రఘురామ, నీవు కూడా అట్టి దృష్టిని అభ్యాసంచే అవలంబించు. కొంచెం శ్రమతో కూడి ఉన్నప్పటికీ ప్రాణాయామాది సాధనలచే ఈ సంసార దుఃఖ సాగరంను దాటివేయి. ఒక చిన్న బీజం నుండి ఆవిర్భవించి మరి వృక్షం విశాల ఆకాశాన్ని ఆక్రమించి ఉంటుంది చూచావా. స్వసంకల్పం అనే చిన్న చోటు నుండి ఆవిర్భవించిన విషయ ప్రపంచం స్వతహాగా మిథ్య అయి ఉండి కూడా సువిశాలమగు ఆత్మాకాశాన్ని ఆక్రమించి ఉంటుంది. సంవిత్తు మరల మరల సంకల్పించుటాను గుణమును ఆశ్రయించి అందుకు ఫలితంగా జన్మ సమూహముల బీజమును తనకు తానే సృష్టించుకుంటోంది. ఓ రాఘవ, సంవిత్తును మరింకొకరెవరో జనింపజేయుటలేదు. అది తనను తానే జనింపజేసుకుంటోంది, మోహింపజేసుకుంటోంది. మరొకప్పుడు హృదయస్థమగు ఆత్మతత్వమును గాంచుటచే స్వయంగా తనకు తానే ముక్తిని ప్రసాదించుకొనుచున్నది. అది ఎప్పుడు ఎట్లా భావిస్తే ఆ క్షణంలో అట్లే అగుచున్నది. అది ఎంతకాలం రాగాదులు కలిగి ఉంటుందో అంతకాలం తన చిద్రూపమును పొందక వస్తుతత్వమునందే నిమగ్నమై ఉంటుంది. ఈ మనకు కనిపించే దేవ, మానవాసుర, యక్ష, రాక్షస, కిన్నెర, కింపురుష జీవుల రూపములన్నీ కల్పిత రూపములే గాని వాస్తవ రూపములు గావు. ఆత్మయ్య అనాది సిద్ధమై ఉన్న మాయతో కూడుకున్నదై ఈ విధంగా జగన్నాటకం అంతా ఆడుచున్నది. పట్టుపురుగు తనలో నుంచి ఉత్పన్నమయ్యే పట్టుదారంచే కట్టుబడి చిక్కి ఉంటుంది చూచావా. సంవిత్తు తన నుండి బయలువడిన విషయముల పట్ల గల ఉత్సుకతచే బంధింపబడి దుఃఖించుచు మరల చిరకాలమునకు స్వయముగా కేవలత్వం స్వీకరిస్తోంది. జగత్తులోని సముద్రమునకు సంవిత్తే జలరూపమై కుతూహలమనే స్వభావముతో అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ దిక్కుల రూపంలోనూ ఆ పర్వతముల రూపంలోనూ స్ఫురించేది అది. ఈ ఆకాశం, భూమి, వాయువు, నదులు, దేహములు ఇవన్నీ సంవిత్ సముద్రంలోని అనేక ఆకారములతో కూడిన తరంగముల వంటివి మాత్రమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అజడం జడం అనే దాని గురించి వివరించడం చూసాము. ఇక అంటే జడమైనటువంటి ఈ శరీరంలో అజడమైనటువంటి ఆత్మ అనేది ఉండగలుగుతుందా అని తెలియజేయడము, దానికి సంబంధించిన వివరణ అనేది మనం చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.